నమస్తే, నా పేరు భరద్వాజ్, అడ్వకేట్, బ్యాంకింగ్ అండ్ ప్రాపర్టీ కన్సల్టెంట్. 30, 90, 180 మన ఈ టాపిక్లో ఇవి నెంబర్ ఆఫ్ డేస్. ఈ 3 నెంబర్స్ గురించి తెలిస్తే క్రెడిట్ రిపోర్ట్ ఎలా అవుతుంది అనేది పూర్తి అవగాహన వస్తుంది. 30 డేస్ ఒక బిల్లు కానీ మన క్రెడిట్ కార్డ్ పేమెంట్ కానీ 30 డేస్ పే చేయకుంటే మన రిపోర్ట్లో ఇవి డిలే పేమెంట్ డేస్ అంటే డిపిడీస్గా పరిగణిస్తారు. అక్కడ డిపిడీస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 90 డేస్ మనం పేమెంట్ చేయకపోతే మన అకౌంట్ని బ్యాంక్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అకౌంట్గా పరిగణిస్తారు. అంటే ఇక్కడ రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది. 180 డేస్ అప్రాక్సిమేట్ ఒక 6 months మనం పేమెంట్ చేయకపోతే మన అకౌంట్ క్రెడిట్ ఫెసిలిటీ స్టేటస్ అనే దగ్గర రిటర్న్ ఆఫ్ ఆర్ రైట్ ఆఫ్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. మనం లోన్ ప్రాసెస్లో ఈ రైట్ ఆఫ్ ఉంటే మన లోన్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎన్పిఐ స్టేజ్లోనే మీరు పేమెంట్ చేసుకోండి. ఒకవేళ రిటర్న్ ఆఫ్ అని వస్తే ప్రాపర్గా సిబిల్ క్లియరెన్స్ ఆర్ సిబిల్ మాస్కింగ్ అప్రూవల్ తీసుకొని ఆ పేమెంట్ అనేది చేయండి.